మొన్న భువనగిరి నేడు సూర్యాపేట్ హాస్టల్స్ లో గురుకుల పాఠశాలలో విద్యార్థినుల మరణాలు సీరియస్ గా మారుతున్నాయి. దీనికి సంబంధించిన బ్రేకింగ్స్ మనం ఇప్పుడు చూస్తున్నాం. సూర్యాపేటలో మరొక విద్యార్థిని ఆత్మహత్య దురదృష్టకరమంటున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. వరుస ఘటనలు జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోంది అంటూ ఆయన మండిపడుతున్నారు. 6 గ్యారంటీలు ఏమీ వద్దు, పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి అంటున్నారు. వైష్ణవి మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. వైష్ణవి కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగం కూడా డిమాండ్ చేస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. సూర్యాపేట జిల్లా గురుకుల పాఠశాలలో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థిని వైష్ణవి ఆత్మహత్య చేసుకున్న ఘటనపై బీఎస్పీ నేత ఆర్ఎస్ ప్రవీణ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. విద్యార్థిని కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ ఆందోళన బాటపట్టారు. ఈ రోజు అసెంబ్లీలో ఇంత చర్చ జరుగుతూ ఉన్నది. మరి ఎక్కడ కూడా ఈ చనిపోతున్న విద్యార్థుల గురించి మాట్లాడతలేరు. అంటే ఏంది వీళ్ళు ఒక ₹10 ₹20 ఇస్తే మెల్లకుండా ఉంటారనా, లేకపోతే ఒక హామీ ఇస్తే మెల్లకుండా ఉంటారనా మీ ఉద్దేశం? ఒక్కరు కూడా మాట్లాడలేదు. కనీసం 2 నిమిషాల మౌనం కూడా పాటించలేదు చనిపోయిన పిల్లల గురించి. భువనగిరి అది చెడి ఆడకముందే ఇవాళ ఇంకొక అమ్మాయి చనిపోయింది, రేపు ఇంకొక అమ్మాయి చనిపోయింది. గ్యారంటీ ఉన్నది. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు మా బతికేనే తెల్లారింది. కనీసం వీళ్ళ బతుకులనే బాగుండాలని పిల్లలు తీసుకొచ్చి ప్రభుత్వ గురుకుల పాఠశాల పెడితే ఇలా గురుకుల పాఠశాల కూడా పిల్లల బతుకుల గ్యారంటీ లేదు. నేను అంటున్నా, అయ్యా రేవంత్ గారు మీకు దండబెట్టి చెప్తున్నా, మీ 6 గ్యారంటీలు తెలంగాణకు లేకపోయినా మంచిదే సార్, కానీ మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి.